ప్రజా టీవీ తెలుగు న్యూస్ లిమిటెడ్ వారి సహాయ సహకారాలతో విద్యుత్ ఉప కేంద్రాన్ని కడివేడులో శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎస్సీ గారికి, అలాగే మన ఈఈ గారికి, అలాగే మరో ఈఈ గారికి, ఇంకో సివిల్ వర్క్స్ ఈఈ గారికి, అట్లాగే మా ఏడీలిద్దరికి, మా గూడూరు ఏడీ గారు, మా కోట ఏడీ గారికి, మా ఎంఆర్ఓ గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, గౌరవ సర్పంచ్ గారికి, లీలమ్మకి, మా ప్రవీణ్ అన్నకి, అలాగే ఇక్కడ లోకల్గా మాకు అన్ని ఎలక్షన్ అప్పటి నుంచి మంచి ఏట్లు చూస్తూ పార్టీని భుజాల మీద మోసే మా పెరివేటి భాస్కర్ రెడ్డి గారికి, అలాగే జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి, అలాగే మా కీరవాణికి, మా ఏఐ గారికి, అలాగే పార్టీ అధ్యక్షులు పెద్దలు రాజశేఖరన్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి కడివేడు గ్రామస్తులకు, అలాగే ప్రజలకి అందరికి కూడా నా నమస్కారాలు. చాలా సంతోషం. గతంలో 2024లో నేను ఎమ్మెల్యేగా గెలిచిన 14 సారీ క్షమించాలా 2014లో నేను శాసనసభ్యుడిగా గెలిచినప్పుడు శాంక్షన్ అయినటువంటి ఇది విద్యుత్ కేంద్రం ఇది. కానీ అప్పట్లో ఎలక్షన్ కోడ్ వల్ల ఇది కొద్దిగా ప్రాబ్లమ్స్ లో పడి ఆపేయడం జరిగింది. తర్వాత 5 సంవత్సరాలు దీని గురించి పట్టించుకునే నాదులే దిక్కు ముక్కు లేదు. అసలుకి కడివేడులో ఇట్లా విద్యుత్ సంబంధించిన ఉప కేంద్రం ఒకటి పెట్టాలా, ఒకటి ఆల్రెడీ శాంక్షన్ అయింది, దాన్ని చేద్దామని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే అప్పుడు ప్రజల యొక్క అవసరాలకి అనుగుణంగా పనిచేసేటువంటి పరిస్థితి లేదు ఆ ప్రభుత్వం. కాబట్టి ఆ రోజు ఏం చేయలేకపోయారు. మళ్ళీ మీ అందరి సహాయ సహకారాలతో మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ పైన మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంచి పనులు చేసే క్రమంలో ప్రజలందరూ కూడా గెలిపించడం జరిగింది. గెలిచిన వెంటనే మా ఈ గారిని పిలిచి, సార్ అక్కడ మనం ఆ రోజు గతంలో మనం పెట్టాం సార్ అంటే, ఎంఆర్ఓ గారు స్థలం చూపించాలంటే గౌరవ మా ఎంఆర్ఓ గారికి చెప్పిన వెంటనే స్థలం చూపించారు. అట్లాగే మా ఎస్సీ గారు కూడా రిక్వెస్ట్ చేశారు, దారి చూపించమని చెప్పారు. వీలైన త్వరలో ఎస్సీ గారు ఖచ్చితంగా ఆ బాధ్యత మేము తీసుకుంటాం, దానిలో ఏమి ఇంకో మాట అని చెప్పి మా ఎస్సీ గారికి హామీ ఇస్తున్నా డయాస్ మీద. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే మా ఎలక్ట్రిసిటీ ఈఈ గారు మాట్లాడారు. నాకు తెలిసి నేను 95లో మున్సిపల్ చైర్మన్గా ఉన్నాను గూడూరుకి, 2014 ఎమ్మెల్యేగా ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే గెలిచా. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇన్ని పనులు ఉంటాయని నాకు తెలియదు. ఈ విధంగా చేయొచ్చని కూడా నాకు తెలియదు. ఎందుకంటే గతంలో ఉన్న అధికారులు ఊరికే నమస్కారం పెట్టేది, ఎమ్మెల్యే కాబట్టి వచ్చి కలుస్తారు, పోతా ఉంటారు. కానీ మా ఈ గారు కానీ మా ఏడీలు కానీ నిజంగా వాళ్ళని అభినందించాలా. ఏ ఇష్యూ ఉన్నా అతను డిస్కస్ చేసి ఇచ్చేద్దాం సార్, చేస్తాం సార్ అని ఇంట్రెస్ట్ గా చెప్పారు. నాకు ఇది కూడా చేయొచ్చా, ఎలక్ట్రిసిటీలో ఇది కూడా చేయొచ్చా అనేటువంటి ప్రశ్న నాలో మొదలైంది. ఎందుకంటే గతంలో కూడా ఏదో చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి చంద్రగౌడంలో స్కీమ్ వచ్చింది. ఆ స్కీమ్ ఎక్కడ కూడా చేసిన పాపన పోలా నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. కానీ ఇక్కడ మా ఈ గారు కానీ మా ఈ గారికి సహాయ సహకారాలతో మా కోట ఏడీ గారు, అలాగే మా గూడూరు ఏడీ గారు అందరూ కూడా కలిసి ఏదైనా సరే చెప్తే కష్టమైనా కానీ వీళ్లే పై అధికారులకి మెప్పించి ఈరోజు ఇక్కడ పనిచేస్తున్నారు. మొన్నే చిలకూరు మండలంలో మా ఏఈ గారు మొత్తం నాకు 5 రోజుల పాటు తిరిగారు. చిలకూరు ఏఈ గారు అక్కడ ఎస్టీలు మరీ దారుణ పరిస్థితి. వర్షం వస్తే ఇప్పుడు ఈ చినుకులు పడితే స్తంభం ఉంది, మొత్తం ఇంట్లోకి ఎత్తు వచ్చేటువంటి పరిస్థితి. పిల్లకాయలు చిన్నబిడ్డ చదివే బిడ్డలకు కూడా కరెంట్ షాక్ కొట్టేయడం పరిస్థితి. అవన్నీ కూడా ఏఈ గారు ప్రత్యక్షంగా చూశారు. చెప్పాం, మీ గారితో మాట్లాడినా ఆ వైర్ని మార్పించండి అని చెప్పాం. త్వరలో అవి చేస్తానని కూడా చెప్పారు. ఖచ్చితంగా చేస్తే మీరే చూశారు. అంటే మేము చెప్పడం కాదు, డైరెక్ట్ గా మిమ్మల్ని తీసుకెళ్ళాం ఒకరికి. కాబట్టి చాలా దగ్గరలో స్లమ్స్ లో, ఎస్సీ ఏరియాల్లో, ఎస్టీ ఏరియాల్లో, బీసీ కాలనీల్లో, ఊళ్ళో చాలా దగ్గర మన వైర్లు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల ముందు వేసినటువంటి వైర్లు ఉన్నాయి. అవన్నీ కూడా మార్చాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఈ ఉప కేంద్రం పెట్టిన తర్వాత
మీకు తెలుసు గూడూరులో పరిశ్రమలు చాలా ఉన్నాయి. ప్రతి పరిశ్రమకి విద్యుత్ శక్తి చాలా అవసరం. అది కూడా ఎక్కువ డబ్బులతో వాళ్ళు తీసుకునే పరిస్థితి లేదు. దీనివల్ల ఇక్కడ ఈ ఉప కేంద్రం పెట్టడం వల్ల వాళ్ళకు కూడా చౌకగా విద్యుత్ దొరికేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ గూడూరు కానివ్వండి, కోట కానివ్వండి, చిలకూరు కానివ్వండి, 3 మండలాల్లో ఎక్కడ కూడా ఈ విద్యుత్ ఉప కేంద్రం వల్ల కరెంటు పోయే పరిస్థితి ఉండదు. 9 గంటలు రైతులకి విద్యుత్ నిరంతరం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా దీనివల్ల జరుగుతుందని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే చదువుకునేటప్పుడు బిడ్డలు ఎగ్జామ్ టైంలో ఉన్నట్టుండి కరెంటు పోయే పరిస్థితి, ఎవరికి చెప్పాలో అర్థం కాదు. ఎవరు ఫోన్ చేసినా ఎత్తే పరిస్థితి ఉండదు. ఈరోజు ఈ విద్యుత్ దాని వల్ల ఉప కేంద్రం వల్ల బిడ్డలు బ్రహ్మాండంగా చదువుకొని క్వాలిటీ సంబంధించిన విద్యుత్తు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా లో వోల్టేజ్ ఉంటే ఎక్కడ కూడా లో వోల్టేజ్ లేకుండా బ్రహ్మాండంగా లైట్ లేటువంటి సదుపాయం ఈ విద్యుత్ సబ్స్టేషన్ వల్ల మనందరూ కూడా ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే చంద్రోడ్లో కానీ ఇంకో దగ్గర కానీ ఉన్న సబ్స్టేషన్ రిపేర్ అయితే డైరెక్ట్ గా ఆపేసి ఇక్కడ నుంచే కనెక్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తాం. అవసరమైతే మనుగోలు కూడా విద్యుత్ సౌకర్యాన్ని కల్పించేటువంటి పవరు ఈ యొక్క విద్యుత్ సబ్స్టేషన్ ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. దాదాపు 16 కోట్ల చిల్లరతో ఈ యొక్క విద్యుత్ సబ్స్టేషన్ ఇక్కడ నిర్మాణం అవుతుంది. దీనికోసం మా గారు నాతో వచ్చారు. అసెంబ్లీ జరిగేటప్పుడు తీసుకెళ్లి పాపం ఎండలో ఎప్పుడైతే ఆ ఎండలో బయట ఒక అరగంట సేపు అంటే మంత్రి గారు లోపల ఉన్నారు, లోపల బయట తీసుకొచ్చారు. సార్ రాండి సార్, మా గారు వచ్చినారు మీకోసం అంటే పాపం రవణ మంత్రి గారు నేరుగా వస్తే గారితో మాట్లాడారు. ఒకటే చెప్పాడు, ఖచ్చితంగా ఇస్తాను గూడూరుకి, దాంట్లో డౌట్ లేదు. సునీల్ కుమార్ చెప్పాడు సార్, మీరు వచ్చారని చెప్పి ఆ రోజు ఆ విద్యుత్ శాఖ మంత్రి గారికి రవణకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 16 కోట్లతో గీయడం అంటే తమాషా విషయం కాదు ఇప్పుడున్న పరిస్థితిలో. కాబట్టి ముందులో కొత్తలో మేము గెలిచిన కొత్తలో చాలా బాధపడ్డాం. ఏంటంటే టౌన్లో తిరుగుతుంటే ప్రతి దగ్గర కూడా కంప్లైంట్ కరెంటు గురించి. ఎవరిని అడిగా ఇక్కడికి వెళ్ళినా కానీ సార్ మా లైన్ రావట్లేదు, అర్ధరాత్రి ఆగిపోతుంది, సమాధానం చెప్పే మనిషే లేరు, మా స్తంభం చూడండి ఏ విధంగా ఉందో, అన్యాయం అయిపోయిన స్తంభాలంటే అప్పుడు కూడా మా గారికి చెప్పి సార్ స్తంభాలు కావాలంటే నిజంగా గారు ఏం చెప్తారో ఏందో పైన తెలియదు కానీ చాలా స్తంభాలు మన గూడూరు కాన్స్టిట్యుయెన్సీ లో కొత్త స్తంభాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా మా గారిది, మా ఏడీది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కష్టపడి పనిచేసేటువంటి అధికారులు ఉన్నప్పుడు మనకు ఇబ్బంది ఉండదు. నేనైతే మా గారి వల్ల నేనైతే చాలా సాటిస్ఫాక్షన్. ఏ అధికారి మీద అంత సాటిస్ఫాక్షన్ లేదు కానీ విద్యుత్ శాఖలో మా గారు అంటే మా గౌరవం. ఎందుకంటే అంత మంచివాళ్ళు, ఎక్కడ కూడా పని తప్ప ఇంకోటి లేదు దానికి. అందరూ అంటున్నారు అనమాట, తెలుగుదేశం వచ్చేసింది, మా గారిని ఎత్తేస్తారని. నేను ఎవడో చెప్పా, ఆయన ఎత్తే జరగదు, పనిచేసే ఆయన ఇక్కడ పనిచేసేవాళ్ళు కావాలా. నాకు తెలిసి ఎంతో మంది డీలు చూశాను నేను, ఇటువంటి మంచి డీలు నేను చూడలా. గతంలో కూడా నేను కూడా గూడూరు మున్సిపాలిటీకి నీళ్లు రాకపోతే నేను కూడా ఆఫీసులో జరగబడి అక్కడ ఫర్నిచర్ కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కూడా అలా చేశాం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఏదన్నా సరే మా గారి దృష్టికి తీసుకెళ్తే సామరస్యంగా సమాధానం అని చెప్పి నిజంగా అవన్నీ కూడా సాల్వ్ చేసే కార్యక్రమంలో ముందున్నాడు మా గారు. నిజంగా మా గారు ధన్యవాదాలు. ఎందుకంటే కరెంట్ లేకపోతే అందరి పరిస్థితి అన్యాయం, కరెంటు పోతే అవుట్ కేసు. ఈరోజు గూడూరులో మ్యాక్సిమం గూడూరు కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కడ కూడా మీ యొక్క నాయకత్వంలో మీ ఏడీలు, మీ ఏఈలు, అలాగే మీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఈరోజు పనులు చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈరోజు మా గారు కూడా వచ్చారు, ట్రాన్స్కో గారు కూడా ధన్యవాదాలు. ఆయన కూడా చాలా సౌమ్యుడు. ఇప్పుడు కూడా వచ్చినప్పుడు నేను ముందుగా కొద్దిగా చెప్పా, అయ్యా శంకుస్థాపన చేయించండి అయ్యా ఎమ్మెల్యే చేత, ఇంత స్థలం ఇచ్చా మీకు, ఇంత స్థలం ఇస్తే శంకుస్థాపన బండ్ అయ్యకుండా మీరు ఎట్లా చేస్తారని అడిగాను. కానీ మళ్ళీ వాళ్ళు లెటర్ పెట్టి అంటే కాంట్రాక్ట్ పక్కన పెట్టిన కాంట్రాక్ట్ సంబంధం నాకు సంబంధం మీతోనే. మీరు ఇంట్రెస్ట్ తీసుకొని ఈ పర్మిషన్ తెచ్చుకొని ఈరోజు మా వాళ్ళందరి చేత శంకుస్థాపన రాయేసినందుకు మీ అందరికి 16 కోట్లు. మేము 5 లక్షలకే ఈరోజు ఎన్ఆర్ఐజేఎస్ కింద బోర్డు బ్రహ్మాండంగా వేస్తున్నారు మా వాళ్ళందరూ కూడా. 5 లక్షలే
అంతే.